హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా 33 భాగం వినండి. స్వప్న, ప్లీజ్ నువ్వింకోలా అనుకోవద్దు. అలా చేయొద్దు. నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ తర్వాత నువ్వెక్కడికి రమ్మన్నా నేనొస్తాను అన్నాడు కిరణ్ అర్దింపుగా. సరే రండి నా రూమ్‌లోకి మాట్లాడుకుందాం అంది. ముగ్గురూ ఆమె రూమ్‌లోకి వెళ్లారు. కూర్చోండిలా. ఇప్పుడు చెప్పండి. ఏంటి మీ ప్రశ్నలు? అంది స్వప్న. నీ అభిప్రాయంలో మేమిద్దరం కలిసుండాలా? విడిపోవాలా? అన్నాడు కిరణ్. అదేంటి? ఆ ప్రశ్న నన్నడుగుతున్నారు. నేను మీరు విడిపోవాలి అంటే విడిపోతారా? అంది స్వప్న. ప్రశ్నకు మళ్ళీ ప్రశ్న సమాధానం కాదు స్వప్న అన్నాడు. నా ప్రశ్నలో కూడా సమాధానం ఉంది అంది. ఇప్పుడు మేము విడిపోవాలి అనుకోవట్లేదు అన్నాడు. అది నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేశాను అంది స్వప్న. అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే అగ్రీమెంట్ మీద సంతకాలెందుకు? అన్నాడు. మీరు కలిసి ఉండడం అంకుల్ వాళ్ళకి ఇష్టం లేదు కదా! అందుకే అంది. నీ సమాధానం చాలా గజిబిజిగా ఉంది అన్నాడు. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. నువ్వు నాతో కలిసి జీవితాంతం బ్రతకాలనుకుంటున్నావా? అన్నాడు మళ్ళీ. ఒక్కసారి ఊ, ఇంకోసారి ఊ ఊ అంది. ఈ ముసుగులో గుద్దులాట నా వల్ల కాదు స్వప్న. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నువ్వు మా ఇద్దరిని కలపాలి. మేమిద్దరం కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు ఇదంతా ఎందుకు? అన్నాడు. స్వప్న, నేనెవరో నీకు తెలియపోయినా నీ అంతట నువ్వుగా వచ్చి నా సంసారాన్ని బాగు చేయడానికి వచ్చినట్టు అనిపించావు. కానీ ఒక్కోసారి ఎందుకో నేను వద్దు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావేమో అనిపిస్తూ ఉంటుంది. నన్నింత సపోర్ట్ చేస్తోంది. నేను మళ్ళీ కిరణ్‌తో కలిసుంటే ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుందేమో అనే ప్రశ్నకి నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అంది మధు. ఇప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. మా నాన్నకు మాటిచ్చావు. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మేమిద్దరం కలిసుంటాం. అప్పుడు నీ పరిస్థితేంటి? నలుగురిలోనూ మీ నాన్న నిన్ను నిలబెడితే అప్పుడు నీ పరువు పోతుంది కదా! మా నాన్న సంగతి నీకు తెలీదు స్వప్న. ఆడపిల్ల పరువు పోతుందేమో అని కూడా చూడడు. తననుకున్నది ఖచ్చితంగా చెప్పేస్తాడు. అందరిలో మాట్లాడి పరువు తీయమన్నా రెడీగా ఉంటాడు అన్నాడు. అయిపోయాయా మీ ప్రశ్నలు? ఇంకా ఏమైనా మిగిలున్నాయా? అంది. అలా చూస్తున్నారిద్దరూ స్వప్నని. అడుగుతుంటే కూల్‌గా చూస్తోంది. ఇప్పుడు నేనడుగుతాను మీరు చెప్పండి. మీరిద్దరూ విడిపోతాము అనుకున్నారు కదా! మళ్ళీ ఎందుకు కలిసి ఉంటున్నారు? లేదా ఉండాలి అనుకుంటున్నారు? అంది. వాళ్ళ ఆన్సర్ కోసం కొద్దిసేపాగి, దానికి జవాబు లేదు కదా మీ దగ్గర? సరే. అంకుల్ పెళ్లి చూపులకని తీసుకొచ్చినప్పుడు నేను వద్దన్నాను కానీ, నువ్వు వద్దని అసలు అనలేదు కదా! పేరెంట్స్‌ని కన్విన్స్ చేయలేక ఎవరో ముక్కు మొఖం తెలియని అమ్మాయిని పెళ్లి చూపులకని కూర్చుని నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోవాలని అనుకున్నావు కదా! అంటే ఒక అమ్మాయి నువ్వు నచ్చలేదు అని చెప్తే తేలిగ్గా తీసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావా? మాకెలా ఉంటుందో తెలుసా? ఇంట్లో పెళ్లి చూపులు, పెళ్లి చూపులు అని దగ్గర దగ్గర 4, 5 రోజుల నుండి మా బుర్ర తింటారు. నేనెలా కూర్చోవాలి? ఎలా మాట్లాడాలి? నీతో ఎలా ఉండాలి? ఇవన్నీ ఉంటాయి. మేము మీ ముందుకొచ్చాక మీరు చూసి, మీ స్వార్థం కోసం వచ్చి, నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోతే, అమ్మ, నాన్న ముందు మాకెలా ఉంటుందో తెలుసా? వాళ్ళిచ్చే కట్న కానుకల గురించి నచ్చక వెళ్ళిపోతే, అమ్మ, నాన్నకి మా మొఖం చూడటానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది తెలుసా? ఇవేమీ పట్టించుకోరు. పెళ్లి చూపులంటే, సర్లే వెళ్లి చూసి నచ్చలేదని చెప్పేస్తే సరిపోతుందిలే అనుకుంటారు. అంతేగాని నేను ప్రేమించాను, లేదా నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయితోటే జీవితం గడపాలనుకుంటున్నాను. ఏదో ప్రస్తుతానికి చిన్న చిన్న మనస్పర్ధలున్నాయి కానీ, తర్వాత మళ్ళీ మేము కలుస్తాము కానీ, లేదా నిజంగానే డైవర్స్ అయ్యాక పెళ్లి చూపులకు వెళ్దాము అని చెప్పే ధైర్యం మీకు లేదు. సారీ స్వప్న. నేనున్న పరిస్థితుల్లో అవన్నీ ఆలోచించలేదు. వాళ్ళు నన్ను పిలిచింది ఎలా తెలుసా? అమ్మకి ఒంట్లో బాలేదని. వచ్చిన తర్వాత నాన్న ఫుల్లుగా తిట్టారు. పెళ్లి చూపులకు రావాల్సిందే అన్నాడు. అటుపక్క మధు నాతో కలిసి ఉంటుందో లేదో తెలీదు. మనసులో అప్పటికింకా తన మీద కోపం ఉంది. నన్ను వద్దని వెళ్ళిపోయింది అని. కానీ పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయం మాత్రం నాకు లేదు. ఆ విషయం మా అమ్మకి, నాన్నలకి చెప్పలేక, నువ్వు నచ్చలేదని నీకు చెబుదామనొచ్చాను. నిజంగా నేను చాలా తప్పు చేశాను. బహుశా ప్రతి అబ్బాయి అంతేనేమో అన్నాడు.
అదే నేను చెప్పేది. నిజంగా ఎవరినైనా ప్రేమించుంటే, అది మీ అమ్మానాన్నలకు ధైర్యంగా చెప్పండి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించడానికి ప్రయత్నించండి. లేదు వాళ్ళసలు ఒప్పుకోరు. మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. కానీ పెళ్లి చేసుకున్నాక విడిపోకండి. కిరణ్, నీకింట్లో ఎవరూ లేరు కనుక తెలియట్లేదు కానీ, ఒక అన్న, తమ్ముడు లేదా ఒక చెల్లి, ఒక అక్క ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? కనీసం రోజుకి ఒక గొడవైనా అవుతుంది. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. వాళ్ళు మళ్ళీ మన చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు. అయినా వాళ్ళతోనే గొడవ పడతామే. అప్పుడప్పుడే ఒక సంవత్సరం లేదా ఒక 6 నెలలు లేదా ఒక 2 సంవత్సరాలు ఇలాగే తెలిసిన అమ్మాయితో మాట రాకుండా ఉంటుందా? వస్తే డైవర్స్ ఒక్కటే మార్గమా? ఇంకో మార్గమే లేదా? అంది. పొరపాటు నాది కూడా ఉంది. నన్ను పట్టించుకోవట్లేదు అని ఒకటే ఆలోచించాను. నా బ్రతుకు నేను బ్రతకగలను కదా! ఇతనితో మాటలు పడుతూ ఎందుకుండాలి అనుకున్నానంతే. నువ్వు చెప్తుంటే నాకనిపిస్తోంది. నిజమే కదా! అమ్మా, నాన్నని వద్దనుకుని కిరణ్ చేసుకున్నాను. కిరణ్‌ని వదిలి వద్దు అనుకున్నాక బయటికి వెళ్ళినప్పుడు, "అక్క, అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళు" అని చెప్పినప్పుడు వెళ్ళాను. అంటే ఆ చనువు వాళ్ళ దగ్గరుంది కదా! అలాగే ప్రేమించిన వాడి దగ్గర కూడా ఉండాలి కదా! ఆ చనువు లేనప్పుడు ఇక ఇష్టపడినట్టు ఎలా అవుతుంది? ప్రేమించినట్టు ఎలా అవుతుంది? బుర్ర తినేస్తున్నాయి ఈ ప్రశ్నలు నన్ను అంది మధు. ఇప్పుడు బుర్ర తిని ప్రయోజనం ఏముంది మధు? ఆలోచన ముందుండాలి. ఒక అడుగు వేసేటప్పుడు అది జీవితానికి సంబంధించిన విషయం అయినప్పుడు ఆలోచించే అడుగు వేయాలి. మీరిద్దరూ ఇలా ఉండకుండా ఒకరి మీద ఒకరు పంతాలకు పోయి దూరంగా ఉన్నారంటే ఈ ఆలోచన మీకు ఈ రోజు ఉండేదా? ఈ పాటికి విడాకులు అయిపోయేవి కదా! అంది. మేమిద్దరం రియలైజ్ అయ్యాం. ఇప్పుడు కలిసి ఉండాలి అనుకుంటున్నాం. నీ పరిస్థితి ఏంటి? నీకు మేమిద్దరం కలవాలి అని ఉన్నప్పుడు నాన్నతో అగ్రిమెంట్ వరకు ఎందుకు వెళ్ళావు? మా ఇద్దరిని కలపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అన్నాడు. నేనిప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేనొక దగ్గరికి తీసుకువెళ్తాను. రండి నాతో. ఒక్క 5 మినిట్స్ కూర్చోండి. ఇప్పుడే వెళ్దాం అంది. బయటికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. ఒక 3 నిమిషాల తర్వాత వచ్చి వెళ్దాం రండి అంది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే తీసుకువెళ్ళిపోతున్నావు. ఏదైనా తినని అంది వాళ్ళమ్మ. అక్కడ తింటారులే. నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను అంది. ముగ్గురు బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవచ్చా? అన్నాడు. తెలుసుకోకూడదు. నేను చెప్పను. చూపిస్తాను అంది స్వప్న. కనీసం దారి చెప్తావా? అది కూడా చూపిస్తావా? అన్నాడు. చెప్తాను. చూపించాలంటే నేను మీ పక్కన లేను కదా! బ్యాక్ సైడ్‌లో కూర్చున్నాను. ఇప్పుడు నేను దారి చూపించాలంటే మీ ఇద్దరి మధ్యలోకి రావాలి. మీరెలాగూ నన్ను రానివ్వము అంటున్నారు కదా! అంది. నీ మాటలతో పడేస్తావు స్వప్న నువ్వందరినీ అంది మధు. ఏంటి మీరిద్దరూ పడిపోయారా ఇప్పుడు? అంది స్వప్న. ఇప్పుడేంటి? ఎప్పుడో అన్నాడు కిరణ్. అదేంటి? ఇప్పటి వరకు అన్ని మాటలు చెప్పి మళ్ళీ నన్నే పెళ్లి చేసుకోవాలనిపిస్తోందా ఏంటి మీకు? అంది స్వప్న. ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తున్నావు. నువ్వు రూట్ చెప్తే ఎలా వెళ్ళాలో టెన్షన్ లేకుండా వెళ్తాను. ఇది కూడా నా లైఫ్ లాగే కనపడుతోంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్నాడు కిరణ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు. లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో ఇలా చెప్తూ ఓకే ఓకే పక్కన ఆపేయ్ అంది స్వప్న. కారు పక్కగా పార్క్ చేసి ముగ్గురు దిగి లోపలికి వెళ్ళారు. ఇల్లు చిన్నదైనా పొందిగ్గా ఉంది. స్వప్న వచ్చేసారా? రండి లోపలికి. అక్కడే ఆగిపోయారేంటి? అంది ఒక పెద్దావిడ. ఈవిడ మా అత్తగారు. పేరు సౌభాగ్యం. వస్తున్నారు కదా! ఆయనే మా మావయ్య ప్రసాద్ అంది స్వప్న. కిరణ్, మధు ఇద్దరూ నమస్తే అన్నారు. కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. ఎలా ఉంది మధు ఇప్పుడు నీ ఒంట్లో? అందావిడ. బావుందంటీ. నేను మీకు తెలుసా? అంది మధు. డైరెక్ట్‌గా చూడలేదు కానీ స్వప్న మాటల్లో చాలా సార్లు చూశాను. నీ గురించి చెప్పమంటే రోజంతా కూర్చుని చెప్తుంది అంది సౌభాగ్యం. అడుగో వస్తున్నాడు చూడండి. అతనే నా హీరో సతీష్ అంది స్వప్న. సతీష్ వచ్చి కిరణ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి మధుకి విష్ చేశాడు. ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయి మళ్ళీ ఇదంతా ఎందుకు అనే ప్రశ్న కిరణ్, మధు ఇద్దరి మనసుల్లోనూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రశ్నలు కాకుండా మళ్ళీ ఇంకా కొత్తగా కొన్ని ప్రశ్నలు యాడ్ అయ్యాయి కదా! రండి పెరట్లో కూర్చుందాం. అక్కడ చల్లగా ఉంటుంది. మీ ప్రశ్నలన్నిటికీ అక్కడ నేను సమాధానాలు చెప్తాను అంది స్వప్న. సతీష్, స్వప్న, కిరణ్, మధు నలుగురు పెరట్లోకి వెళ్లారు. అక్కడ మామిడి చెట్టు కింద కుర్చీలు వేసి ఉన్నాయి. అందరూ కూర్చున్నాక ఇప్పుడు అడగండి ప్రశ్నలు. సమాధానాలు చెప్తాను అంది స్వప్న.
ఆల్రెడీ పెళ్లి కుదిరినప్పుడు ఆ రోజు పెళ్లి చూపులకెందుకు? మళ్ళీ అగ్రిమెంట్ మీద సంతకం ఎందుకు? అన్నాడు కిరణ్. మీరేనండి. మీరే మా ఇద్దరికీ జ్ఞానోదయం చేసిన దేవుళ్ళు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్న సమస్యొచ్చినా మనకు వెనకాల సపోర్ట్ పేరెంట్స్ ఉండాలి అని మిమ్మల్ని చూసాకనే మాకు తెలిసింది. నిజానికి మా అక్క కూడా ఇలాగే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. మా పేరెంట్స్‌కి అది జీర్ణం చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. తర్వాత జరగకూడని ఎన్నో అనర్థాలు జరిగిపోయాయి అన్నాడు సతీష్. మీరిలా చెప్తే అర్థం కాదు. నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తాను వినండి అంది స్వప్న. మేమిద్దరం స్కూల్ నుండి ఫ్రెండ్స్, తర్వాత లవర్స్. కానీ మా లవ్‌ని మా ఇంట్లో ఒప్పుకోలేదు. నేను పూర్తిగా నా ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి. ఆ తర్వాత మీ ప్రశ్నలకి సమాధానాలు దొరకకపోతే నన్నడగండి అంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.